రాజ్యాంగాన్ని కాలరాస్తుంది, సాంప్రదాయాలను మంట కలుపుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. పిఏసి చైర్మన్ పదవిపై కేటీఆర్ వ్యాఖ్య ఇదే దీని గురించే మాట్లాడతాను. రాజ్యాంగాన్ని కాలరాస్తుంది, సాంప్రదాయాలను మంట కలుపుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. మరి తండ్రి గారు కూడా ఒకసారి అన్నారు రాజ్యాంగాన్ని మార్చి పడేస్తామని. రాజ్యాంగాన్ని మారవలే కానీ తెలంగాణ ప్రజలు మీ న్యాయం తీసుకపోయి ఇట్లా కూర్చోబెట్టి. కాబట్టి రాజ్యాంగం జోలికి కానీ ప్రజాస్వామ్యం జోలికి కానీ ఎవడు వచ్చినా ఇంట్లో కూర్చుంటాడు. ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, రేపు రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చుంటాడు. ప్రజాస్వామ్యానికి ఒక విధానం ఏర్పరచుకొని దాని ప్రకారం నడవాలంటే దాన్నే మొత్తం కాల రాస్తూ, దాన్నే చిప్పి పడేస్తూ, విధానాన్నే మీరు మొత్తం తప్పుడు దారి పట్టిస్తే కొత్తగా వచ్చే వాళ్ళు ఇంకెంత ఉన్మాదంగా ప్రవర్తించాలి. రేవంత్ రెడ్డి కేసీఆర్కు పట్టింది ఆల్రెడీ. రాజ్యాంగాన్ని అతిక్రమించిపోతే ఏం గతి పట్టిందో స్వయంగా చూస్తాను. మరి నువ్వు కూడా గాడికి తెచ్చుకోక, ఇక ఇజ్జతి పోతుంది. కేటీఆర్ చెప్తాను, మర్చిపోయినట్టున్నలే వాళ్ళ నాన్నదాన్ని. మర్చిపోతాడు, తండ్రే కదా, మర్చిపోతాడు సహజంగా, అది కామనే.